హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినా అండి. ఈరోజు మీ ముందుకి కోంపల్లి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 800 మీటర్స్లోనే ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ అన్నది తీసుకురావడం జరిగిందండి. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకునే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. పవన్ సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా పవన్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా? చాలా బాగున్నానండి. మీరు? బాగున్నాను సార్. సార్, ఇప్పుడు మనము ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాము, అలాగే ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్, అలాగే మనకి ప్రాజెక్ట్ యొక్క నేమ్ కూడా చెప్పండి సార్. హలో అండి, నా పేరు పవన్ ఫ్రమ్ వెంకటేశ్వర డెవలపర్స్. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ వినయ్ గారితో మా ప్రాజెక్ట్కి మళ్ళీ ఒకసారి వచ్చేసినాము. సో మా ప్రాజెక్ట్ చూసుకుంటే ఇది విస్తారా డిలైట్ హైట్స్ అండి. ఇది మనకి హైవే నుంచి అప్రాక్సిమేట్ 800 మీటర్స్లో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ మనకి 3 వేస్లో మనం ఈ ప్రాజెక్ట్ చేరుకోవచ్చు. ఒకటి ఏంటంటే హైవే నుంచి డైరెక్ట్గా మనకు అప్రోచ్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి దుల్లపల్లి రోడ్లోకి వస్తున్నప్పుడు రత్నదీప్ అని ఒకటి సూపర్ మార్కెట్ నడుతుంది. దాని పక్క నుంచి ఒక లేన్ ఉందండి. అక్కడ నుంచి కూడా మనము చాలా తక్కువ టైంలో మేబీ ఒక 600 మీటర్స్లో అక్కడ నుంచి కూడా వచ్చేయచ్చు. ఇంకా మంచి కనెక్టివిటీ అంటే మనకి ఏం ట్రాఫిక్ లేకుండా హాజల్ ఫ్రీగా వెళ్ళిపోవాలనుకుంటే ఇదే దుల్లపల్లి రోడ్లో కొంచెం ముందుకు వస్తే మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుందండి. దాని ఆపోజిట్ రోడ్లోకి వస్తే జస్ట్ 250 మీటర్స్లో మనము ఆ 100 ఫీట్ రోడ్ అనేది చేరుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ ముందున్న రోడ్ కూడా చాలా విడుతుంది సార్. దీని గురించి కూడా చెప్పండి సార్. సో ఇప్పుడు ఈ రోడ్ యాక్చువల్లీ మొన్ననే వేయడం జరిగిందండి. సో ఇదంతా కూడా సీసీ రోడ్ వేసాము. ఇది ఆల్మోస్ట్ ఆల్ 70 ఫీట్ ఉంటుందండి. మనకి వాల్ టు వాల్ తీసుకుంటే 80 ఫీట్ వరకు ఉంటుందండి మనకి వాల్ టు వాల్. వెరీ స్పేషియస్ కలుపుకుంటే, సెట్ బ్యాక్స్ కలుపుకుంటే. సో వెరీ స్పేషియస్ అండ్ ఈవెన్ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఈవినింగ్ వాకింగ్ అయినా కానీ ఎక్కువ ఈ వెహికల్ మూమెంట్ అనేది లేకుండా కొంచెము మనకి రెసిడెన్షియల్ పరంగా ఈ రోడ్ అనేది కూడా చాలా యూజ్ అవుతుందండి. మేము వచ్చే ముందు కూడా సార్ ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. ఎందుకంటే సార్ ఇక్కడ రోడ్స్ అన్ని కూడా డెన్సిటీ అనేది లేదు, అంటే ఎక్కువ హెవీ క్రౌడెడ్గా లేదు. మంచి పీస్ఫుల్ కాలనీ లాగా ఉంది. అవునండి, ఎందుకంటే ఇప్పుడు మనం రెసిడెన్షియల్ కాబట్టి మనం ఆ విధటువంటి లొకాలిటీలో ఉంటే రేపటి దినం మాకు ఇవాళ రేపు చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, చదువుకుంటున్నారు. ఏదైనా దేనికైనా కానీ ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా, ఎక్కువ నాయిజీ లేకుండా, తర్వాత మెయిన్ పొల్యూషన్ లేకుండా. సో పిల్లలు కూడా ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం ఎండ వచ్చే వరకు కూడా వాళ్ళు మంచిగా మార్నింగ్ 6 o'clock నుంచే వాళ్ళు ఆడుకోవడం, మళ్ళీ ఈవినింగ్ ఆడుకోవడము. సో ఇక్కడ ఏంటంటే యాజ్ అ పేరెంట్స్గా ఇక్కడ ఒక టెన్షన్ కూడా లేదండి. లైక్ వేరే వెహికల్స్ వస్తున్నాయి, ఫాస్ట్ వెహికల్స్ వస్తున్నాయి అన్న టెన్షన్ లేకుండా కూడా పిల్లలు మంచిగా ఆడుకోవడానికి ఛాన్స్ ఉందండి. అయితే అండి సార్, ఇప్పుడు బయట గురించి చెప్పారు. ప్రాజెక్ట్ వచ్చేసి మనకి గేటెడ్ కమ్యూనిటీ కదండి. చిన్న ఏజ్ నుంచి మొదలుకొని పెద్దవారికి కూడా సంబంధించినటువంటి ఎమ్యూనిటీస్ అన్ని కూడా కల్పించారండి. ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి లోపలికి వెళ్ళి కూడా తెలుసుకుందాం పదండి. సార్, ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పండి సార్. ఓవరాల్ ఇది ఎన్ని ఎకర్స్ లేఅవుట్ సార్? సార్ టోటల్గా వచ్చేసి ప్రాజెక్ట్ 1.26 acres అండి ఇది. ఓకే. సో 1.26 acresలో మనం సి టైప్లో బిల్డింగ్ కట్టినాం. ఓకే. సి షేప్లో, నార్మల్గా అంటే రెక్టాంగిల్ అట్లా కట్టకుండా సి షేప్. ఎందుకు కట్టాల్సి వచ్చింది సి షేప్లో అంటే ఏ ఫ్లాట్లో ఎక్కడ ఉన్నా కానీ, ఈవెన్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు తీసుకున్నా కానీ వాళ్ళకి వెంటిలేషన్, సన్లైట్ అనేది కూడా ఫుల్ అడిక్వేట్గా వాళ్ళు ఎంజాయ్ చేయాలి. అందుకోసమని సి షేప్లో తీసుకోవాల్సి వచ్చిందండి. సన్లైట్తో పాటు ఈ బ్రీజ్ కూడా ఎంజాయ్ చేయవచ్చు. యా, బ్రీజ్, తర్వాత మీరు వెంటిలేషన్, ఎయిర్, మీరు అంటే అన్ని విధాలుగా మీకు ఈవెన్ లుక్ కూడా అండి. ఈవెన్ మీరు బిల్డింగ్కి వచ్చినప్పుడు ఆ లుక్లో కూడా చాలా డిఫరెన్స్ అనేది మీకు ఈ సి షేప్లో కనబడుతుంది. అయితే సార్, ఇది మనకి అప్రూవల్స్ గురించి కూడా చెప్పండి సార్. ఈ అప్రూవల్స్లో మనకి హెచ్ఎండి అప్రూవల్ తీసుకున్నాము, రేరా అప్రూవల్ తీసుకున్నాము, అండ్ రీసెంట్గా మాకు ఓసీ కూడా వచ్చేసింది. ఓకే. అండ్ వీ డు నాట్ హ్యావ్ ఎనీ జిఎస్టీ అండ్ హైడ్రా ఇష్యూస్ అలాంటివి మాకు ఏమీ లేవండి. సో మొన్న హైదరాబాద్ వచ్చి కూడా మాకు సర్టిఫికేషన్ ఇచ్చిపోయినారు. దిస్ డస్ నాట్ ఫాల్ అండర్ హైడ్రా అని వాళ్ళే వచ్చి మాకు చెప్పి వెరిఫై జరిగిపోయింది. వెరిఫై మొత్తం జరిగిపోయింది ఈ ఏరియాలో. ఓకే సార్, ఇది ఇప్పుడు మనకి ఓవరాల్ ఫ్లాట్స్ ఎన్ని వచ్చినాయి సార్, అలాగే ఎన్ని ఫ్లోర్స్ వచ్చింది కూడా చెప్పండి. రైట్. సో ఈ టోటల్గా G+5 ఫ్లోర్స్ అండి. సో టోటల్గా మనం చూసుకున్నట్టయితే 100 ఫ్లాట్స్ అనేది మనం కన్స్ట్రక్షన్ చేసినాం. ఓకే. సో 100 ఫ్లాట్స్లో మనకి 2 BHK అండ్ 3 BHK. సైజెస్ వచ్చేసి 1240 SFT నుంచి 1850 SFT వరకు మనం ఇంట్లో కన్స్ట్రక్షన్ చేసాం. ఈ ప్రాజెక్ట్ అంతా కూడా ఒకవేళ స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్తో చేసినామండి. ఒక ప్రాపర్ కరీంనగర్ పెద్దపల్లి నుంచి తెప్పించిన రెడ్ బ్రిక్తో మాత్రమే మనం కన్స్ట్రక్షన్ చేసినాము. ఎందుకంటే మన క్వాలిటీ ఇప్పుడు కూడా మనం చూడొచ్చు, బిల్డింగ్లో ఎలివేషన్ కానీ, ఆ పెయింటింగ్ కానీ అవన్నీ కూడా చూడొచ్చు. రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్తోని విత్ ఏషియన్ పెయింట్స్తోని, విత్ జాగ్వర్ ఫిట్టింగ్స్తోని, ప్రతి కిచెన్లో, ప్రతి బెడ్రూమ్లో, ప్రతి విండోలో విత్ గ్రానైట్ క్లాడింగ్ వేసి మంచి డీసెంట్ ప్రాజెక్ట్గా అనేది మేము చేసినామండి. అయితే సార్, ఈ ప్రాజెక్ట్లో మనము ఇది సెకండ్ షూట్ అనుకుంటాం, మేబీ సెకండ్ ఆర్ థర్డ్ షూట్ అనుకుంటాం. నాకు ఈ ప్రాజెక్ట్లో నచ్చేది కూడా అదే సార్, ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు. అండి సార్, ఇందులో మనకి 2 BHK 3 BHK అన్నారు కదా, ఇప్పుడు అవైలబిలిటీ ఏమి ఉన్నాయి సార్?
వినయ్ గారు చెప్పాలంటే మీరు అంతకుముందు మీ వీడియో షూట్ చేసిన తర్వాతనే దాదాపుగా అమ్మేసామండి మేము ఫ్లాట్స్ అన్ని. ఫ్రాంక్లీ చెప్పాలంటే 2 BHK మొత్తం వెళ్ళిపోయినాయండి. బిగ్ థ్యాంక్స్ టు యూ అండ్ మీ టీమ్ అంతా, మీ మేడం అందరూ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. 2 BHK అన్ని కూడా సోల్డ్ అవుట్ అండి. నాట్ ఓన్లీ దిస్ ప్రాజెక్ట్, ఈవెన్ లివింగ్ స్పేసెస్ లో కూడా టోటల్ సోల్డ్ అవుట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. యూ ఆర్ వెరీ ప్రెస్టీజియస్ యూట్యూబర్ అండి, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఫ్రమ్ మై హార్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ దట్. అండ్ ఇందులో 2 BHK మొత్తం సోల్డ్ అవుట్ అండి, అది మీరు చెప్పటి అయిపోయింది. బట్ ఇప్పుడు మాత్రం ఓన్లీ 3 BHK అండి, అది కూడా 1700 SFT నుంచి 1850 SFT వరకే ఉన్నాయి. ఓకే, 1700 to 1850 వరకు. ఇందులో మనకి ఓవరాల్గా ఏ ఫేసింగ్లలో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్? ఫేసింగ్ మనకు వచ్చేసి ఓన్లీ వెస్ట్ అండ్ నార్త్ మాత్రమే ఉన్నాయండి. ఈస్ట్ అన్ని కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయండి. సో అవి కూడా వీ హ్యావ్ అ గుడ్ ఫ్లాట్స్ అండి. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయని కాదు, కొన్ని 3rd ఫ్లోర్లో ఉన్నాయి, కొన్ని 4th ఫ్లోర్లో ఉన్నాయి, కొన్ని 5th ఫ్లోర్లో ఉన్నాయి, కొన్ని 2nd ఫ్లోర్లో ఉన్నాయి. ఓకే, సో బేస్డ్ ఆన్ ద కస్టమర్ వాళ్ళకి ఏ విధంగా, క్లయింట్కి ఏ విధంగా అవసరం ఉంటుందో ఆ విధంగానే ఉంది. అండ్ వీ హ్యావ్ అ గుడ్ కార్నర్ ఫ్లాట్స్ ఆల్సో. ఓకే, కార్నర్ ఫ్లాట్స్ కూడా మాకు తర్వాత రిలీజ్ అయిన ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. సో మార్గేజ్ అయిన తర్వాత కూడా రిలీజ్ చేసి మాకు కొన్ని ఫ్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు మనం ఎమ్యూనిటీస్లలో ఇప్పుడు ఫస్ట్ ఎక్కడ ఉన్నాం అన్నది కూడా చెప్పండి సార్. సార్ ఇప్పుడు మనం ప్రెజెంట్గా అయితే మనం ఈ జస్ట్ 1.26 acresలోనే సార్ ఇంత బ్యూటిఫుల్ ఫౌంటైన్ అనేది మేము క్లయింట్స్ అందరికీ కూడా, అంటే రేపు ఇక్కడ ఉన్న ప్రతి రెసిడెంట్స్ అందరూ కూడా ఎంజాయ్ చేసేలాగున స్మాల్ పార్టీ గ్యాదరింగ్స్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఫ్లాగ్ హోయిస్టింగ్ అనేది కూడా మనం ఇక్కడ అరేంజ్ చేస్తున్నాము. అయితే అండి, మీరు వచ్చినప్పుడు కూడా ప్రాజెక్ట్ని విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చు అండి, ప్రాజెక్ట్లో ఎక్కడ చూసినా కూడా మంచి గ్రీనరీ అయితే మెయింటైన్ చేయడం జరిగింది. నేచర్ కూడా దగ్గర ఉన్న ఫీలింగ్ అన్నది కూడా జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు మనం ఈ ప్లేస్లో ఉన్నామో, ఎవరైతే ఎల్డర్స్ ఉంటారో అంటే ఫ్యామిలీలో, వాళ్ళు ఇక్కడ యోగా కానీ ఇవన్నీ కూడా చేసుకునేందుకు ఇది ఒక మంచి స్పాట్ అని కూడా చెప్పుకోవచ్చు. సార్ ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి స్విమ్మింగ్ పూల్ అవి కూడా చూద్దాం. తప్పకుండా ప్లీజ్. సో దిస్ ఈజ్ స్విమ్మింగ్ పూల్, అది కూడా కరెక్ట్ నార్త్ ఈస్ట్లో యాజ్ పర్ వాస్తు, అది కూడా ఈశాన్యంలో అంటే మంచి ప్రీమియం క్వాలిటీలోనే విత్ లైటింగ్ కండిషన్తో, నైట్లో లైటింగ్ కండిషన్తో స్విమ్మింగ్ పూల్ అనేది మనం ఏర్పాటు చేసినాం సార్ మనం. అండ్ ఆల్సో మనం చూసుకున్నట్టయితే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు కూడా యూజ్ చేసుకునేటట్టుగా స్మాల్ పాండ్, చిన్న పూల్ అనేది ఒకటి ఇష్టం సార్. మరి పెద్దవాళ్ళు కూడా మంచి వాళ్ళు స్విమ్మింగ్ చేసుకునేటట్టుగా కొంచెం అట్లీస్ట్ ఒక 4 feet 6 inches వరకు వాటర్ లెవెల్ మెయింటైన్ చేస్తూ, అది అప్ టు 5 feet వరకు కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. బట్ వాటర్ కొద్దిగా లోవర్ చేసినాం, ఏంటంటే మళ్ళీ మన కోచ్ అవసరం అవుతాడు. అవును సార్. సో ఈవెన్ చేంజింగ్ రూమ్స్, తర్వాత మన షవర్ రూమ్స్ కూడా సపరేట్గా ఏర్పాటు చేసాం. ఓకే, అది చిన్నగా చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ సార్, పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు స్విమ్మింగ్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అవును సార్, అవును. పేరెంటల్ గైడెన్స్ లేకున్నా కూడా. యా సార్. సార్ నెక్స్ట్ ఇది పక్కకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా. మేము చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా మంచిగా, అంటే మంచి ఎక్విప్మెంట్తోనే డిజైన్ చేసినాం సార్. ఈవెన్ శాండ్ కూడా మేము తెప్పి చేసినాం సార్. యాక్చువల్లీ బీచ్ శాండ్ వేద్దాం అనుకున్నాము, కాకపోతే ఇంకా అది బయటికి వచ్చేస్తూ ఉంటుంది ఇంకా గాలికి అన్నట్టుగా మనం శాండ్ వేయాల్సి వచ్చింది. ప్రాజెక్ట్ అండ్ as well as ఫ్లాట్స్ ప్రాజెక్ట్ అయితే 24 hours డిజి బ్యాకప్ మనకి రెడీగా యాక్సెసిబుల్గా ఉంటుంది సార్. అది లిఫ్ట్స్ కానీ, కామన్ ఏరియాస్ కానీ, తర్వాత బయట లైట్స్ కానీ, ఇవన్నిటికీ కూడా మనం డిజి బ్యాకప్. ఈవెన్ ఫ్లాట్ లోపల చూసినట్టయితే కూడా 16 amps బిలో అన్ని కూడా మనకి యాక్సెసిబుల్ సార్. ఓన్లీ 16 amps అబౌవ్ లైక్ ఏసీస్ కానీ, గీజర్స్ కానీ అట్లాంటివి మాత్రం, ఎందుకంటే లోడ్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మీకు 16 amps బిలో టీవీ దగ్గర నుంచి ఛార్జింగ్ సాకెట్స్ ఎవ్రీథింగ్ విల్ బి యాక్సెసిబుల్ త్రూ దిస్ డిజి బ్యాక్. దీంట్లో ఏంటంటే సార్ ఏసీస్ ఒకటి, హెవీ పవర్ తీసుకునేవి మాత్రం రావు సార్. మిగతా అన్ని కూడా వాళ్ళు ఏది కావాలన్నా వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. ఫ్యాన్స్, ట్యూబ్ లైట్స్, ఎవ్రీథింగ్ దే కెన్ యాక్సెస్. ఈవెన్ టీవీ ఆల్సో దే కెన్ యాక్సెస్. సార్ ఇప్పుడు మనకి ఈ ప్రాజెక్ట్లో ప్రాజెక్ట్ వచ్చే సీ షేప్ ఉండడం అనేది ఒక అడ్వాంటేజ్. అయితే దీంట్లో మనకి ప్రాజెక్ట్ చుట్టూ కూడా మంచి సెట్ బ్యాక్స్ ఇచ్చారు సార్, దాని గురించి కూడా ఒకసారి చెప్పండి. సార్ అది యాక్చువల్గా మనము హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా ఒక ప్రాజెక్ట్కి ఎంత సెట్ బ్యాక్ అవసరం అనేది మేము ఏ డీవియేషన్, సింగిల్ డీవియేషన్ కూడా లేకుండా మనం సెట్ బ్యాక్స్ అనేటిది లైక్ యాజ్ పర్ వాస్తు, ఇందులో కూడా యాజ్ పర్ వాస్తు ఎంట్రన్స్ దగ్గర మనం అట్లీస్ట్ ఒక 25 feet తీసుకొని, తర్వాత సెట్ బ్యాక్స్ అన్ని కొన్ని జాగాలలో 10 feet, కొన్ని జాగాలలో 20 feet, కొన్ని జాగాలలో 15 feet యాజ్ పర్ రిక్వైర్మెంట్, యాజ్ పర్ వాస్తు అండ్ అకార్డింగ్ టు హెచ్ఎండిఏ నామ్స్ మనం దీన్ని సెట్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు పిల్లలు చూస్తే కూడా మీరు ఈవినింగ్ టైంలో చూస్తే వాళ్ళు పిల్లలైనా ఎల్డర్స్ అయినా మొత్తం రౌండ్గా వాకింగ్ చేసుకునేటట్టుగా మనం ఏర్పాటు చేస్తాం. సైక్లింగ్ కూడా చేసుకుంటారు సార్, ఆ టైప్లో ఏర్పాటు చేసినాం సార్. అండ్ మనకి 2 entrance ఉంది, ఒకటి ఎగ్జిట్ కూడా ఉంది సార్. మొత్తం మీరు చూస్తే కూడా కంప్లీట్లీ దిస్ ప్రాజెక్ట్ ఈస్ కవర్డ్ విత్ ద ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ కంప్లీట్. సో మనకి రేపటి దినం థెఫ్ట్ అట్లాంటి ఇష్యూస్ లేకుండా సెక్యూరిటీ కానీ, తర్వాత ఎంట్రన్స్ దగ్గర సెక్యూరిటీ పర్సన్స్ దగ్గర నుంచి మళ్ళీ ఈవెన్ ఈ సెక్యూర్డ్గా మొత్తం ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ కూడా, ఈ ఈవెన్ దో ఇట్స్ స్మాల్ ప్రాజెక్ట్
మేము దీన్ని స్మాల్ ప్రాజెక్ట్గా కన్సిడర్ చేయలేదు సార్. దీన్ని మేము ఒక మంచి బెస్ట్ ప్రాజెక్ట్గా డిజైన్ చేయాలనుకున్నాము అండ్ వీ డిడ్ ద బెస్ట్. అండ్ మీరు ఏ క్లయింట్ అడిగినా కానీ దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ ఇన్సైడ్. హ్యాపీ కస్టమర్స్, చాలా హ్యాపీ కస్టమర్స్. మీరు ఏ డోర్ నాక్ చేసినా దే ఆర్ హ్యాపీ కస్టమర్స్. సేఫ్టీ పరంగా కూడా ఇప్పుడే చెప్పేసాను సార్, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? సేఫ్టీ పరంగా మనకి సెక్యూరిటీ అనేది 24/7 మనకి యాక్సెసిబుల్ సార్. వాళ్ళు ఎవ్రీ 1 అవర్కి మనకి నైట్లో కూడా కంప్లీట్గా వాళ్ళు రౌండ్ వేస్తానే ఉంటారు. సో నైట్లో మొత్తం ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ మొత్తం ఆన్ అయిపోతుంది. సో బయట నుంచి ఎవరు లోపలికి కానీ లోపల నుంచి బయటికి కానీ అన్అఫిషియల్గా పోవడానికి ఛాన్స్ లేదు. ఇంకొకటి ఏంటంటే సెకండ్ గేట్ మేము ఎమర్జెన్సీకి పెట్టినాము, బట్ సెకండ్ గేట్ ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ లేకపోతే మన ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఏమన్నా ఫుడ్ కంటైనర్స్ అవి తీసుకురావడానికి మాత్రమే మనం సెకండ్ యూజ్ చేస్తున్నాము. సో సెక్యూరిటీ పరంగా ఇట్ ఈస్ 100% సేఫ్ అండ్ 100% హ్యాపీగా ఫ్రీగా హాజల్ ఫ్రీగా పీస్ఫుల్గా మనం ఇలా స్టే చేయడానికి మనం అన్ని సదుపాయాలు చేసినాం సార్. అంటే పేరెంట్స్ ఇక్కడ ఉండి కొందరు అవుట్ ఆఫ్ స్టేట్స్లో ఉండేటోళ్ళకి కూడా ఇక్కడ పేరెంట్స్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, హ్యాపీగా ఉండొచ్చు అన్నట్టు, వాళ్ళు టెన్షన్ ఉండదు సార్. ఇంకోటి ఏంటంటే కంప్లీట్ ప్రాజెక్ట్ అంతా కూడా చూసుకుంటే సీసీటీవీ సర్వేలెన్స్లో పెట్టింది. సో సీసీటీవీ సర్వేలెన్స్లో ఒకవేళ కనుక పేరెంట్స్ కూడా వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకి చెప్పి వాళ్ళ పిల్లలు ఏమన్నా అటు ఇటు బయటికి వెళ్తుండడం అలాంటివి చేస్తున్నారా కూడా సెక్యూరిటీతో కంట్రోల్ చేయించే సదుపాయం కూడా మనం సెట్ చేసినాం. ఓకే. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఓన్గా ఇండివిజువల్గా కూడా వాళ్ళ ఫ్లాట్ దగ్గర కెమెరా పెట్టుకునే ఆప్షన్ మనం ఇచ్చినాం సార్. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏంటి సార్? సార్ నెక్స్ట్ బ్యాంక్వెట్ హాల్ చూద్దాం సార్. ఓకే సార్. సార్ ఇప్పుడు మనకి బ్యాంక్వెట్ హాల్ గురించి కూడా చెప్పండి సార్. ఇది ఓవరాల్గా మనకి సీటింగ్ కెపాసిటీ ఎంత సార్? సార్ ఈ సీటింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 200 మెంబర్స్ ఈజీగా అకామిడేట్ చేసుకుంటున్నారండి. అర్లియర్గా అయితే మనం ఎవరికైతే ఫ్లాట్ కొనుక్కున్నారో వాళ్ళకి ఫస్ట్ గృహప్రవేశానికి ఫ్రీగా ఇచ్చాం మనం ఇది బ్యాంక్వెట్ హాల్. ఓకే. ఎందుకంటే దీంట్లో వీ హ్యావ్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అండి. ఎందుకంటే వీ వాంటెడ్ టు గివ్ ద బెస్ట్ అండ్ వీ వాంట్ టు గివ్ ద క్వాలిటీ బ్యాంక్వెట్ హాల్. ఐ కెన్ అష్యూర్ యూ, ఐ డోంట్ థింక్ హియర్ మనం ఎక్కడైతే బ్యాంక్వెట్ హాల్ పర్చేస్ చేసుకుంటామో రెంటల్కి కూడా ఐ డోంట్ థింక్ ఇంత మంచి బ్యాంక్వెట్ హాల్ ఇచ్చుండరు అనుకో. ఎందుకంటే మా హార్డ్ వర్క్ మా ఎఫర్ట్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. ఈవెన్ సిఎన్సీ కట్టింగ్స్లో కూడా లైటింగ్ కండిషన్స్తోని అండ్ సెంట్రలైజ్డ్ ఏసీతోని, నాట్ ఓవన్ బ్యాంక్వెట్ హాల్, జిమ్ తీసుకోండి, ఇండోర్ గేమ్స్ తీసుకోండి అండ్ బ్యాంక్వెట్ హాల్ తీసుకోండి, అన్ని కూడా సెంట్రలైజ్డ్ ఏసీతోని. ఇప్పటికి చాలామంది ఎంగేజ్మెంట్స్ కూడా బయటికి వెళ్ళట్లేదు. సో ఉన్న వాళ్ళందరూ ఎంగేజ్మెంట్స్ కూడా ఇక్కడనే ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే 200 మెంబర్స్ కెపాసిటీ అండ్ సపరేట్ వాష్రూమ్స్ అండ్ సపరేట్ ఎంట్రీ ఫర్ ఫుడ్ కంటైనర్స్. ఓకే. సో ఆ విధంగా ప్లాన్ చేసినాం. అయితే సార్ దీంట్లో నేను ఇంకోటి కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంపల్లి సరౌండింగ్స్లో చాలా కూడా గేటెడ్ కమ్యూనిటీస్ చేసినాం సార్. ఎస్. ఇంత చిన్న దాంట్లో ఇంత పెద్ద బ్యాంకెట్ హాల్ కూడా నేను చూడలేదు సార్. యా అండి, చిన్న ప్రాజెక్ట్లో ఇంత మంచి స్పేషియస్ బ్యాంకెట్ హాల్ ఇది. సో దట్ ఈస్ యాక్చువల్లీ వాట్ ఈస్ వెంకటేశ్వర డెవలపర్స్ యాక్చువల్లీ స్టాండ్స్ ఫర్ అండి. సో ప్రాజెక్ట్ చేసుకున్నామా వెళ్ళిపోయినామా అని కాదు. వీ వాంట్ అవర్ కస్టమర్స్ టు బీ హ్యాపీ, వీ వాంట్ దెమ్ టు రిమెంబర్ అస్. చెప్పాలంటే చాలా మటుకు రెఫరెన్సెస్ వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళే మాకు అంతా చేసేసారండి. బట్ హియర్ అండ్ దేర్ ఫ్యూ ఫ్లాట్స్, సో డెఫినెట్లీ వీ నీడెడ్ యువర్ సపోర్ట్ అగైన్. సార్ ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏంటి సార్? నెక్స్ట్ జిమ్ చూద్దామండి. ఓకే సార్. మన నెక్స్ట్ కమ్యూనిటీ జిమ్లోకి వచ్చాం సార్. మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది కాలేదు సార్. ఈవెన్ జిమ్లో కూడా మనం అన్ని ఏరోఫిట్ కంపెనీ ప్రోడక్ట్స్ మాత్రమే, అది కూడా ఏరోఫిట్లో టాప్ రండి. సో యాజ్ పర్ క్వాలిటీ అది యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇంకెక్కువ ఎంతూజియాజం రావాలి. జిమ్ అంటే ఇవన్నీ చూస్తే వాళ్ళకి వచ్చి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలాగున మనం ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం డిజైన్ చేసి ఇలా పెట్టడం జరిగిందండి. ఇప్పుడు ఏదైతే ఈ జిమ్ మెటీరియల్ ఏదైతే పెట్టినామో మీరు మ్యాక్సిమం ఆల్ ద ఎక్సర్సైజెస్ ఫ్రమ్ టాప్ నుంచి మన లెగ్స్ వరకు ఎవ్రీథింగ్ యూ క్యాన్ కవర్ అండి. సో ఆ విధంగా ప్లాన్ చేసి అంటే అన్ని ఎక్విప్మెంట్స్ అయితే వచ్చేసినాయి. ఎస్, అన్ని ఎక్విప్మెంట్స్. అయితే సార్ ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. జనరల్గా కూడా చాలా మంది కూడా కొన్ని వీడియోస్లలో కూడా అడిగారు. ఈ వీడియోలో కొంచెం క్లారిటీ ఇవ్వండి. మనకి 100 ఫ్యామిలీస్ అన్నారు. అవును. జిమ్లో ఇది సరిపోతుందా అని చెప్పి చాలా మంది అడుగుతారు. ఎస్. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ మార్నింగ్ ఇప్పుడు 8:30, 9 కూడా కాలేదు. అవునండి. ఎవరు కూడా లేరు. అవును. అంటే ఫ్రీ టైం అయితే ఉంటుంది జిమ్లో. యా. దీని గురించి కూడా ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి సార్. 100 ఫ్యామిలీస్కి ఇది సరిపోతుందా? సో ఇప్పుడు మనం అంటే జిమ్ టైమింగ్స్ అంటే మనము ఓపెన్ పెట్టినామండి. మార్నింగ్ నుంచి అప్ టు ఆఫ్టర్నూన్ వరకు, మళ్ళీ ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఓపెన్ పెట్టినాము. రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ టైం బట్టి, అంటే కొంతమందికి మార్నింగ్ వీల్ అవ్వచ్చు, కొంతమందికి 7కి వీల్ అవ్వచ్చు, కొంతమంది 8. సో వాళ్ళ కన్వీనియంట్ బట్టి వాళ్ళు వచ్చి చేసుకొని వెళ్ళిపోతూనే ఉన్నారు. అవును, అందరూ ఒకటేసారి అన్ని యాక్సెస్ పొందరు. కొంతమంది జిమ్ చేసుకుంటున్నప్పుడు కొంతమంది స్విమ్మింగ్ చేసుకుంటున్నారు, కొంతమంది టేబుల్ టెన్నిస్ ఆడుకుంటున్నారు, కొంతమంది యోగా చేసుకుంటున్నారు. సో మనకైతే ఎవ్రీ టైం అందరికీ ఎక్కడ కూడా ఇప్పటిదాకా వాళ్ళకి అరే ఇది ఫుల్ ఉంది కదా అని ఆ ప్రాబ్లం రాకుండా వాళ్ళ టైమ్స్, కొంతమంది 11కి చేసుకుంటారు, కొంతమంది నైట్ షిఫ్ట్ చేసి వస్తున్నారు, కొంతమంది ఈవినింగ్ చేసుకుంటున్నారు. సో దిస్ ఇస్ సఫిషియంట్ అండి. ఓకే సార్, నెక్స్ట్ ఏంటి సార్ మనకి? దీని తర్వాత నెక్స్ట్ మనకి ఇండోర్ గేమ్స్ అనేటివి ఉన్నాయండి. ఒకసారి అది కూడా చూద్దాం. నెక్స్ట్ మా యాక్టివిటీ వచ్చేసి టేబుల్ టెన్నిస్ అండ్ క్యారమ్స్ అండి. సో టేబుల్ టెన్నిస్లో కూడా మీరు చూసినట్టయితే ఛాంపియన్ టేబులే తీసుకున్నామండి. సో ఇది ఛాంపియన్స్ యూజ్ చేసేది స్టాగ్ అనేది ఛాంపియన్స్ యూజ్ చేసే టేబుల్ అండి ఇది. సో ఈ టేబులే తీసుకున్నాము. సో చాలా మంది యాక్సెస్ చేస్తున్నారు, పిల్లలు అయితే చాలా మంది ఆడుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓవరాల్ ఇమ్యూనిటీస్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు ఒకసారి ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకునే ముందు ఒకసారి మనం కారిడార్ స్పేస్ డక్ ఏరియా కూడా ఎంత వచ్చిందో అనుకుందాం అండి. సార్ మనకి డక్ ఏరియా ఎంత వచ్చింది సార్? మనకి డక్ ఏరియా వచ్చేసి మనం 7 feet ఇచ్చినాం సార్. సో ఫ్లాట్ టు ఫ్లాట్ వీల్ కాల్ ఇట్ యాజ్ ఇండిపెండెంట్ ఫ్లాట్, ఇండిపెండెంట్ హోమ్. ఎందుకంటే మన మధ్యలో 7 feet అనేది మనం యూజ్ చేసినాం సార్. ఓకే, అంటే ఈచ్ ఫ్లాట్ కూడా ఒక ఇండిపెండెంట్ హౌస్ ఫీల్ ఉంటుంది, ఇండిపెండెంట్ హోమ్ ఫీలింగ్ ఉంటుంది సార్ మనకి. సార్ మనకి కారిడార్ స్పేస్ కూడా ఎంత వచ్చింది సార్? సార్ కారిడార్ మనం చూసుకుంటే ఇక్కడ ఫ్లాట్ 2 sides ఫ్లాట్ లైక్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఉన్న దగ్గర మాత్రం మనం 8 feet ఇచ్చినాం సార్. ఓకే, అంటే ఇప్పుడు మనం ఉన్న ప్యాసేజ్ 8 feet సార్ ఇది. ఓకే, ఓన్లీ సింగిల్ ఫ్లాట్ ఎక్కడైతే మనకున్నదో లైక్ ఫ్లాట్ ఆపోజిట్ ఫ్లాట్ లేని నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఏమైతున్నాయో అక్కడ మనం 7 feet ఇచ్చినాం సార్. ఓకే, అంటే 7, 8 వచ్చింది. 7 ఇంకా 8. స్టేర్ కేస్ గురించి స్టేర్స్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఆల్ 10 feet వరకు మనము యూసేజ్ అయితే పెట్టినాము. అందులో 4 feet స్టేర్స్, మళ్ళీ 4 feet స్టేర్ సపరేట్ ఇచ్చినాం సార్. ఓకే, అంటే ఒక కమర్షియల్ స్పేస్ లాగా అనుకోవచ్చు. సార్ మీరు ఏదైనా థింగ్స్ తెచ్చుకోవాలనుకున్నా కానీ హ్యాజల్ ఫ్రీ సార్. ఎక్కడ తగలదు, ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు, ఈజీగా తెచ్చేసుకోవచ్చు. అదే కాకుండా మనకి లిఫ్ట్స్ కూడా ఉన్నాయి సార్. షిండ్లర్ లిఫ్ట్స్ ఇచ్చినాము అండ్ యాజ్ వెల్ యాజ్ గూడ్స్ లిఫ్ట్ కూడా సపరేట్ ఇచ్చినాం సార్. అల్మారాస్ అవన్నీ కూడా మనం గూడ్స్ లిఫ్ట్ కూడా తెచ్చేసుకోవచ్చు. చాలా స్పేషియస్గా తీసుకుంటాం. ఓవరాల్ ప్రాజెక్ట్లో లిఫ్ట్స్ ఎన్ని వచ్చినాయి సార్? సార్ టోటల్ 4 లిఫ్ట్స్, అందులో 2 లిఫ్ట్స్ వచ్చేసి మనకి రెగ్యులర్ లిఫ్ట్స్, 2 లిఫ్ట్స్ వచ్చేసి మనకి గూడ్ లిఫ్ట్స్. గూడ్స్ లేనప్పుడు దాన్ని కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. ఎస్, అంటే కెపాసిటీ ఎంత ఉంటుంది సార్ నార్మల్గా? సార్ ఒక్కొక్క దాంట్లో 8 members కెపాసిటీ సార్. 10 అంటాం కానీ మనం 8 members వరకు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ మనకి ఏ ఫేసింగ్ సార్? అది సార్ మనం ఇప్పుడు చూసే ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్. ఎస్ఎఫ్టీ వచ్చేసి 1770 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సార్. 1770 వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ విత్ పూజా గది సార్. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ చూస్తున్నామండి. ఇది వచ్చేసి 1770 ఎస్ఎఫ్టీలోనైతే కన్స్ట్రక్షన్ చేశారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదండి. టోటల్ కూడా మనకి రెడ్ బ్రిక్ తోటని, రివర్స్ శాండ్ తోటని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. మనకి ఏదైతే మనం ఓన్ హౌస్ ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకుంటామో ఆ విధమైనటువంటి ప్రీమియంనెస్ తోటని కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఓవరాల్ హాల్ మొత్తం కూడా చూసుకుందాం అండి. మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. కింద మొత్తం కూడా మనకి డబుల్ వెటిఫైడ్ యాంటీ స్కిడ్ టైల్స్ అయితే అండి. ఇప్పుడు మనం చూసే ఫ్లాట్ వచ్చేసి మనకి ఎంటీగా ఉంది కదండి. ఆల్రెడీ ఒక కస్టమర్ పర్చేస్ చేసినటువంటి ఫ్లాట్ యొక్క గ్లిమ్స్ కూడా నేను మీకు బ్యాక్గ్రౌండ్లో ప్లే చేస్తుంటానండి. ఆ యొక్క ఫ్లాట్ కూడా మీరు పర్సన్ కూడా విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చు. మీరు కూడా అదే విధంగా ప్లానింగ్ చేసుకున్నట్టయితే ఇంకా ప్రీమియం లుక్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి స్లాబ్ హైట్ కూడా చూసుకోవచ్చు అండి. రేపు మీరు ఫాల్ సీలింగ్ ఇదంతా చేయించుకున్నా కూడా మనకి మంచి హైట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మీ యొక్క ప్లానింగ్ ప్రకారం ఇటువైపు కానీ లేదా ఇటువైపు కూడా టీవీ యూనిట్ అయితే ప్లానింగ్ అనేది కూడా చేసుకోవచ్చు అండి. ఇటువైపు మనకి విండో వచ్చింది కాబట్టి ఇక్కడ షాడ్ వస్తుంది అనుకుంటే కనుక ఇటైతే మీరు టీవీ యూనిట్ ప్లాన్ చేసుకున్నట్టయితే ఎల్ షేప్లో మనకి సోఫా సెట్ వేసుకున్నా కూడా ఈ విజిబిలిటీ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ కూడా మీరు కావాలనుకున్నట్టయితే ఈ కార్నర్లో కూడా 2 seat సోఫా సెట్ వేసుకున్నా కూడా ఇంకా మంచి స్పేస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చినటువంటి సింహోద్వారం వచ్చేసి పడమర వాయువులో ఉంటుంది. అలాగే ఇటు ఉత్తర వాయువులో చూసుకున్నా కూడా మనకి వెంటిలేషన్ పరంగా ఈ విండోస్ అన్ని కూడా చూసుకున్నట్టయితే అండి మనకి గ్లాస్ అనేది కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా స్లైడర్ డోర్స్ అండి. విత్ మనకి ఐరన్ గ్రిల్స్ తోటనైతే విండో అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓవరాల్ హాల్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా కూడా చూసుకుందాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలోకి వచ్చామండి. చూసుకోవచ్చండి మంచి స్పేషియస్గా ఉంది. ఇక్కడ మనం ఫ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకున్నా కూడా అంటే మీరు క్రాకర్ యూనిట్ ఇదంతా కూడా ప్లానింగ్ చేసుకున్నా కూడా ఈజీగానైతే 6 seater అయితే కంఫర్టబుల్గా వేసుకోవచ్చు అండి. ఆ విధంగానైతే మనకి స్పేస్ అయితే రావడం జరిగింది. ఎక్కడ కూడా నేనైతే లైటింగ్ అయితే వాడట్లేదండి. న్యాచురల్ లైట్లోనే వీడియో అంతా కూడా షూట్ చేస్తున్నాను. అలాగే ఈ డైనింగ్ ఏరియా నుంచి చూసుకున్నట్టయితే మనకు ఒక డోర్ కూడా రావడం జరిగిందండి. ఈ స్లైడర్ డోర్ కూడా చూసుకోవచ్చు. యూపీవీసీ డోర్స్ అండి. ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా అండి. బాల్కనీ ఏరియాకి మనకి వాష్రూమ్ కూడా రావడం జరిగింది. ఏదైతే ఇప్పుడు వాష్రూమ్ చూస్తున్నామో ఇది వచ్చేసి గెస్ట్ వాష్రూమ్ అండి. అది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుందండి. మనకి వాల్ మౌంటెడ్ కబోర్డ్స్ కూడా రావడం జరిగింది. ఈ బాల్కనీ విడవడం వల్ల అండి మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ డక్ ఏరియా వచ్చింది కాబట్టి వెంటిలేషన్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒకసారి కిచెన్ కూడా చూసుకుందామండి. కిచెన్ వచ్చేసి ఆగ్నేయం ఉంటుంది. ఈ కిచెన్ కూడా చూసుకునే ఉందండి. ఈ ఏదైతే ఇప్పుడు మనకి స్పేస్ గా పడుతుందో ఈడ మీరు క్రాకరీ యూనిట్ కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు అండి. అటువైపు ఫ్రిడ్జ్లు కానీ ఇదంతా కూడా ప్లాన్ చేసుకున్నట్టయితే ఈడ క్రాకరీ యూనిట్ ప్లాన్ చేసుకున్నా కూడా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం కిచెన్లోకి వచ్చాము. కిచెన్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి వెంటిలేషన్తో పాటు మంచి స్పేషియస్గా రావడం జరిగింది. రేపు మీరు మాడ్యులర్ కిచెన్ చేసుకున్నా కూడా అంటే ఈ కబోర్డ్స్ కానీ ఇదంతా కూడా చేసుకున్నా కూడా కంఫర్టబుల్గా అయితే ఒక 2 to 3 members అయితే హ్యాపీగా వర్క్ చేసుకునేంత స్పేస్ అయితే విడవడం జరిగింది. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి బ్లాక్ గ్రానైట్. అలాగే తూర్పు ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో. ఓవరాల్ ఒకసారి కిచెన్ మొత్తం కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా వచ్చిందండి. యూటిలిటీ ఏరియా కూడా చూసుకోవచ్చు. మంచి స్పేషియస్గా రావడం జరిగింది.
ఏదైతే ఇప్పుడు మనకి యూటిలిటీ ఏరియా వచ్చిందండి, ఇది వచ్చేసి మనకి దక్షిణం వైపు ఉంటుంది, అంటే దక్షిణ ఆగ్నేయం వైపు ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఓవరాల్ కిచెన్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. చూసుకోవచ్చు, కంఫర్టబుల్గా అయితే మనకి కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా ఇంకా మనకి మంచి వాకింగ్ స్పేస్ అన్నది కూడా ఉంటుంది. రేపు మీరు డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఇదంతా కూడా ప్లానింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. వార్డ్రోబ్ కానీ ఇదంతా చేసుకున్నా కూడా కింగ్ సైజ్ బెడ్ అయితే కంఫర్టబుల్గా వచ్చేస్తుంది. ఇటువైపు మనం టీ యూనిట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో, ఈ ఫ్రేమ్స్ కానీ ఇదంతా కూడా చూసుకోవచ్చు అండి. మొత్తం కూడా మనకి ఐరన్ గ్రిల్స్ అయితే రావడం జరిగింది. విత్ మస్కిటో మెష్తో పాటు గ్లాస్ కూడా వచ్చింది. దీనికి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూద్దామండి. చూసుకోవచ్చు అండి, మనకి పై వరకు కూడా మనకి టైల్స్ అయితే వేయడం జరిగింది. ఇది వచ్చేసి షవర్ ఏరియా, వాల్ మౌంటెడ్ కబోర్డ్స్ కూడా చూసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి వాష్ బేసిన్. ఓవరాల్గా వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది, చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓవరాల్గా నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నామో ఇది మీరు కావాలనుకున్నట్టయితే గెస్ట్ బెడ్రూమ్ లా కానీ లేదంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ లా కూడా మీ యొక్క చాయిస్ని బట్టి ప్లానింగ్ అనేది కూడా చేసుకోవచ్చు అండి. ఇందులో కూడా మీరు వార్డ్రోబ్స్ ఇదంతా చేసుకున్నా కూడా కంఫర్టబుల్గానైతే మనకి 5/6 మంచం వేసుకున్నా కూడా ఇంకా వాకింగ్ స్పేస్ కూడా చాలా ఉంటుందండి. ఈచ్ రూమ్లో కూడా చూసుకున్నట్టయితే మనకి సపరేట్ టీవీ గురించి ప్లగ్ పాయింట్స్తో పాటు ఏసీ పాయింట్స్ అనేది కూడా కేటాయించడం జరిగింది. అలాగే వెంటిలేషన్ పరంగా విండోస్ కూడా చూసుకోవచ్చు అండి. కాబట్టి మనకి ఎక్కడ కూడా లైటింగ్ గురించి అయితే ప్రాబ్లం కూడా లేదు. దీనికి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూద్దామండి. వాష్రూమ్స్ అన్నీ కూడా చూసుకున్నట్టయితే మనకి వాల్ మౌంటెడ్ కబోర్డ్స్ రావడం జరిగింది. అలాగే వాష్ బేసిన్, కింద మొత్తం కూడా యాంటీ స్కిడ్ టైల్స్. అలాగే ప్రాజెక్ట్ మొత్తం కూడా మనకి ప్రీమియం కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారో అలాగే మనకి ప్రీమియం క్వాలిటీ పెయింట్స్ కూడా వాడడం జరిగిందండి. అంటే ప్రాజెక్ట్ బయట కానీ లోపల కూడా ఈ పెయింట్స్ అన్నీ కూడా అండి మనకి సింగిల్ కోటెడ్ అయింది, అంటే మనకి వైట్ వాష్ మాత్రమే వేయడం జరిగింది. మీ యొక్క చాయిస్ ప్రకారంగా కలర్ అనేది మీరు చాయిస్ అనేది కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం. ముందు ఇక్కడ మనకి పూజ గది కూడా చూసుకుందాము. పూజ గది కూడా మనకి మంచి స్పేషియస్గా ఉంటుందండి. కంఫర్టబుల్గా లోపల ఒకరిద్దరు కూర్చొని పూజ చేసుకున్నా కూడా ఇంకా బయట కూడా చాలా స్పేస్ ఉందండి. ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి. ఇది కావాలనుకున్నట్టయితే మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగానే లేదంటే కనుక గెస్ట్ బెడ్రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఇంటికి ఈశాన్యంలో ఉంటుంది. ఇందులో మనం చూసుకున్నట్టయితే కంఫర్టబుల్గా అయితే 5/6 మంచం వేసుకున్నా కూడా మనకి చాలా స్పేస్ ఉంటుందండి. అంటే మనకి ప్రతి రూమ్లో కూడా వార్డ్రోబ్స్ ఇదంతా చేసుకున్నా కూడా ఏవైతే నేను బెడ్ చేసి చెప్తున్నానో అవి వేసుకున్నా కూడా మనకి మంచి వాకింగ్ స్పేస్ అయితే ఉంటుంది. అలాగని మనకి వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే తూర్పు ఈశాన్యంలో మనకి విండో, అలాగే ఇక్కడ మనకి తూర్పు ఈశాన్యంలో మనకు ఒక డోర్ కూడా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా. ఈ బాల్కనీ ఏరియా కూడా చూసుకోవచ్చు అండి, మంచి స్పేషియస్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఈశాన్యంలో ఉంటుందండి. ఒకసారి ఇక్కడ నుంచి కూడా ప్రాజెక్ట్ యొక్క వ్యూ కూడా చూసుకోవచ్చు అండి. ఎమ్యూనిటీస్ కనబడుతున్నాయి మనకి, స్విమ్మింగ్ పూల్ కానీ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ ఇదంతా కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఓవరాల్గా 3 BHK ఫ్లాట్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం మిగతా వివరాలన్నీ కూడా పవన్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్, మనకి ఇప్పుడు చూసింది 70 కదా? అవును సార్. ఓన్లీ 3 BHK అవైలబుల్ ఉన్నాయి అన్నారు కదా? ఎస్ సార్. ఎంత SFT నుంచి ఎంత SFT వరకు అవైలబుల్ ఉన్నాయి సార్? సో 3 BHK మనకు వచ్చేసి 1700 నుంచి 1850 వరకు అవైలబుల్. 1850. సార్, ఇప్పుడు మనకి యూడిఎస్ ఎంత వస్తుంది సార్ 3 BHKకి? సార్ మినిమం 64 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. 64 నుంచి 72 వరకు వస్తుంది సార్. ఓకే, అంటే డిపెండ్స్ అపాన్ SFTని బట్టి ఇది మారుతుంది. ఎస్ సార్, మనకి ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది సార్ ఇక్కడ? సార్ ఇక్కడ ల్యాండ్ వాల్యూ వచ్చేసి 1,30,000 ఉంది సార్. 1,30,000 ఇది రోడ్కు చాలా దగ్గర ఉంది. సో 1,30,000లో ఇప్పుడు మన యూడిఎస్తోని ఒకవేళ కనుక మీరు క్యాల్కులేట్ చేసుకున్నట్టయితే సో ఆల్మోస్ట్ ఆల్ అంటే ఫ్లాట్ వాల్యూ క్యాల్కులేట్ చేసుకున్నా, ఫ్లాట్ వాల్యూ ఒకవేళ క్యాల్కులేట్ చేసుకున్నా ఆల్మోస్ట్ ఆల్ మీరు ఈ ల్యాండ్కే పెడుతున్నారు సార్. మీరు ఫ్లాట్ కన్స్ట్రక్షన్, ద క్వాలిటీ, ఎమ్యూనిటీస్ ఇవన్నీ కలుపుకుంటే హార్డ్లీ ఒక 10 to 15 lakhs అంతకన్నా ఎక్కువ. ఏది ఫ్లాట్కి? ఎస్ సార్. అంటే ఒక 10-15 లక్షల ఫ్లాట్ వచ్చేస్తుంది. అంటే యూడిఎస్ తీసేయండి. ఎస్ సార్, ఎందుకంటే మేము కొనుక్కున్నప్పుడు దీని ల్యాండ్ వాల్యూ తక్కువ ఉండే, బట్ ఇప్పుడు పెరుగుతూ ఇప్పుడు 1,30,000కి వచ్చేసింది. కాబట్టి సో మేము మా ప్రైజింగ్కి మేము ఒకవేళ కనుక మీరు క్యాల్కులేట్ చేసుకుంటే మీకు ల్యాండ్కే మీరు డబ్బులు పెడుతున్నారు అంతే. మీకు ఫ్లాట్ ఫ్రీగా వస్తుంది. అదే ఎమ్యూనిటీస్కి అవిటికి ఒక 7-6 lakhs అటు ఇటు మొత్తం కలుపుకుంటే మీకు 10-15 lakhs లో ఫ్లాట్ వస్తుంది. ఆల్రెడీ కొన్నోళ్ళకి అప్రిషియేషన్ ఉన్నట్టే ఇప్పుడు 100%. ఇంకా ఇది ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు ఇక్కడ ఏరియా మొత్తం కూడా చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఆల్రెడీ కొంపల్లి బాగా డెవలప్ అయిపోయింది. ఇంకా ఫ్యూచర్లో చాలా డెవలప్ అవుతుంది. కొంపల్లి నుంచి కూడా అంటే మనం వీడియోస్ చేస్తుంటాం కదా సేల్ గురించి, కొందరు రెంట్కి కూడా ఉన్నాయని అడుగుతున్నారు. మేము చేయమండి రెంట్ కన్నా, కాకపోతే ఇక్కడ మనకి రెంటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది సార్? మనకి రెంటల్ ఇన్కమ్ సార్ ఒకటి మెయిన్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఇలా రెంట్ రావడమే అయిపోతున్నాయి సార్. ఫస్ట్ పాయింట్ నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు సార్, ఏమైనా ఉంటే చెప్పండి, మీకు తెలిసినే ఉంటాయి. అయిపోతున్నాయి సార్, ఎందుకంటే సరౌండెడ్ బై స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్, మార్కెట్, షాపింగ్ మాల్స్, మళ్ళీ ఇప్పుడు థియేటర్స్ కూడా చాలా వచ్చేసినాయి ఈ రోడ్లో.
సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది హైవేకి కనెక్టివిటీకి చాలా దగ్గరకు ఉండేసరికి సో చాలామంది రెసిడెంట్స్ ఇక్కడ రెంటల్కి ఇంకో 2-3 thousand ఎక్కువైనా పర్లేదు, ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంది, ప్రాజెక్ట్ బాగుంది, లుక్ అండ్ ఫీల్ బాగుంది, సెక్యూరిటీ బాగుంది, ఎమ్యూనిటీస్ బాగున్నాయి, అన్నీ కూడా కొంచెం ప్రీమియంనెస్ ఉన్నాయి అని చెప్పేసి దే ఆర్ స్పెండింగ్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 BHK లేటెస్ట్గా రెంట్ మనం 20,000కి ఇచ్చినాం సార్. అది సైజ్ వచ్చేసి 1265 SFT. ఓకే. సో డీసెంట్ ఇంటీరియర్స్ ఉంది సార్ అందులో ఫ్లాట్లో. సో ద మూమెంట్ దే హ్యావ్ సీన్, వాళ్ళు మాకు నెగోషియేషన్ కూడా డైరెక్ట్ తీసేసుకున్నారు వాళ్ళు. అండ్ 3 BHK వచ్చేసి అంటే బేస్డ్ ఆన్ ద సైజ్ లైక్ 1700 SFT ఉంటే మనము ఒక 25,000కి అలా ఇచ్చాము. సో అప్ టు 1850 వరకు అయితే మనం 32,000 వరకు అయితే ఇచ్చాం సార్. అంటే డిపెండ్స్ అపాన్ ఇంటీరియర్ అండ్ సైజెస్ని బట్టి వేరియేషన్స్ ఇస్తుంది. అంటే 25 to 32,000 వరకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది. అది ఈజీగా సార్, ఈజీగా. ఇప్పుడు మీరు ఒక ఫ్లాట్ తీసుకున్నా కానీ పీపుల్ ఆర్ అడిగి వెళ్తున్నారే మన రెంట్కుంటే ఇవ్వండి అని. ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే కూడా తొందరగా తీసుకోండి, ఇమీడియట్గా రెంటల్ మీకు ఇప్పించేస్తాం. ఓకే సార్, ఇప్పుడు మనకి మేజర్ కీ పాయింట్ మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారు చెప్పండి సార్. యాక్చువల్లీ మనం ఇప్పుడు క్వాలిటీ ఆస్పెక్ట్స్లో అంతా కూడా చూసాం కదా సార్. సో డెఫినెట్లీ ఇట్స్ అ కాంపిటేటివ్ ప్రైస్. సో మేము ఇందులో ఒక ప్రైస్ ఫిక్స్ చేసుకున్నాం సార్. 5,400 ఈజ్ వాట్ వీఆర్ ఆఫరింగ్. అండ్ బేస్డ్ ఆన్ ద పేమెంట్, ఇఫ్ ఎర్లీ పేమెంట్స్ అలా ఏమైనా ఉంటే కూడా వీఆర్ గుడ్ అట్ నెగోషియేషన్. అండ్ ఎమ్యూనిటీస్ అనేది, కార్పస్ అనేది, దోస్ ఆర్ కామన్. సో వీ హ్యావ్ ఫిక్స్డ్ టు సమ్ పాయింట్ సార్. సో బట్ ఫ్లాట్ ప్రైస్కి వచ్చేసరికి పర్ SFT అయితే 5,400 ఛార్జ్ చేస్తాం. 5,400 అది నెగోషియబుల్ అంటారు. ఎస్ సార్, ఇట్స్ అ నెగోషియబుల్ సార్. సార్ మనకి లోన్ గురించి కూడా చెప్పండి సార్. మనకి సార్ లోన్ మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ బ్యాంక్స్, స్టేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, HDFC, LIC, ఎనీ బ్యాంక్ సార్. ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ దెర్ ఇస్ నో డీవియేషన్. అండ్ ఈ ప్రాజెక్ట్ ఎనీ బ్యాంక్ కూడా మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు సార్. దట్స్ నాట్ అ పాయింట్. అంటే మనకి ఎంత పర్సెంటేజ్ వరకు లోన్ వస్తుండదు సార్? సరే, ఇక ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉండడం వల్ల మనకి 80%, మోర్ దాన్ 80, కొంతమంది 85% కూడా లోన్ వచ్చింది సార్. ఎందుకంటే మాకు ల్యాండ్ అప్రిసియేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ల్యాండ్ బేస్ చేసుకునే లోన్స్ అనేవి ఇచ్చేస్తున్నారు. అండ్ హియర్ అండ్ దేర్ వాళ్ళ ఓన్ సిబిల్ కూడా కొంచెం ఇంపార్టెంటే సార్. సో వాళ్ళ ఎలిజిబిలిటీ బట్టి మనకి ల్యాండ్ మీద మాత్రం వచ్చేస్తుంది, ప్రొఫైల్ బట్టి వచ్చేస్తుంది. కరెక్ట్ సార్. మనకి కార్ పార్కింగ్ కూడా చెప్పండి. ఇప్పుడు అవైలబిలిటీ 3 BHK అన్నారు కదా, 3 BHKకి ఎంత కార్ పార్కింగ్ వస్తుంది? కార్ పార్కింగ్ మనము టోటల్ 2 కార్ పార్కింగ్స్ ఇస్తున్నాం సార్ బై డిఫాల్ట్. 2 BHK అయితే 1 కార్ పార్కింగ్ ఇచ్చేసాం సార్. 2 BHKs ఆర్ క్లోజ్ నౌ. సో 3 BHK బై డిఫాల్ట్ వీఆర్ గివింగ్ 2 కార్ పార్కింగ్. ఓకే, 2 కార్ పార్కింగ్ అంటే SUVs ఈజీగా పార్క్ చేసుకోవచ్చు హ్యాపీగా సార్. 2 ఇన్నోవాలు పెట్టుకోండి సార్, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈజీగా పెట్టేసుకోండి. ఓకే, అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇచ్చారా సార్? కొన్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తాయి, కొన్ని సైడ్ బై సైడ్. సార్ మనకి ఇప్పుడు ఉన్నది కార్ పార్కింగ్ కదా, ఈ కార్ పార్కింగ్ సరిపోతుందంటారా? సో ఇప్పుడు మనకి ఇది ఒకటే కాదు సార్ పార్కింగ్. ఈ కొన్ని ఫ్లాట్స్కి ఇక్కడ పార్కింగ్ వచ్చింది. దీన్ని మళ్ళీ మనం -1లోకి వెళ్తే వీ హ్యావ్ డబుల్ హైట్ స్లాబ్ సార్. మనకి అక్కడ కూడా చాలా స్పేషియస్గా మనకి ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు వీ హ్యావ్ లాట్ ఆఫ్ పార్కింగ్ స్పేసెస్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ గివెన్ ఈవెన్ విజిటర్ పార్కింగ్స్ ఆల్సో. ఓకే, సో వేరే వాళ్ళ దాంట్లో పెట్టడం అలాంటి ఇష్యూస్ కూడా మనకి ఏం లేదు. అంటే వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా పార్కింగ్ ఇబ్బంది హ్యాపీగా చేసుకోవచ్చు సార్. ఈవెన్ బ్యాంక్వెట్ హాల్లో కూడా అట్లీస్ట్ మీరు ఒక 40 కార్స్ వస్తే కూడా 40 కార్స్ కింద హ్యాపీగా పార్క్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి అప్పటికి ఇంకా చాలా అడిక్వేట్గా వస్తే మనది కార్నర్ ప్లాట్ సార్. మాది టోటల్ ల్యాండ్ ఏదైతే ఉందో కార్నర్ ల్యాండ్. అంత కార్నర్ ల్యాండ్ కూడా ముందటనేమో 40 feet ఉంది, ఇటు పక్కనేమో 70 feet ఉంది. రౌండ్ ద బిల్డింగ్ కూడా పెట్టుకోవచ్చు. సో కార్ 70 feet ముందు కూడా నంబర్ ఆఫ్ కార్స్ అండ్ కొన్ని ప్రొవిజన్స్ కూడా చేసినాం సార్. మనం పార్కింగ్కి కొన్ని ప్రొవిజన్స్ కూడా చేసినాం మనం ముంగట. ఓకే, సో ఎవరైనా షార్ట్ టర్మ్ విజిట్ వచ్చిన వాళ్ళు కూడా బయట ఈజీగా కార్ పార్క్ చేసుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చినాం. సింపుల్గా సార్ ఈ ప్రాజెక్ట్లో చెప్పుకోవాలంటే ఫస్ట్ యూడిఎస్ సార్. యూడిఎస్ ఎక్కువ రావడం వల్ల కస్టమర్కి బెనిఫిట్ అనేది ఒకటి పాయింట్. రెండోది మెయిన్గా కన్స్ట్రక్షన్ సార్. కన్స్ట్రక్షన్ కూడా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ వాడి కన్స్ట్రక్షన్. ఇంకోటి నేచర్కి దగ్గర ఉన్న వ్యూ వచ్చేందుకు కూడా ప్రాజెక్ట్ చుట్టూ కూడా మంచి ప్లాంటేషన్ ఇచ్చేది సార్. ఇప్పుడు మనకి మెయింటెనెన్స్ గురించి కూడా చెప్పండి సార్, ఎందుకంటే చాలా వీడియోస్లలో కూడా అడుగుతున్నారు మెయింటెనెన్స్ గురించి మీరు చెప్పండి అనేది. దీనికి మెయింటెనెన్స్ ఎంత ఛార్జ్ చేస్తారు సార్? సార్ మెయింటెనెన్స్ అంటే 2 types ఉంటుంది సార్. ఒకటి ఇప్పుడు మా మెయింటెనెన్స్ ఎట్లుంటుందంటే ₹2 per SFT వీఆర్ ఛార్జింగ్. అండ్ లోపల ఏ ఎమ్యూనిటీస్కి కూడా మళ్ళీ మేము మంత్లీ అనేది ఛార్జ్ చేయట్లేదు. ఓకే, దట్ ఈస్ లైఫ్ టైం ఫ్రీ. ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్లో ఈ మధ్యలో ఏంటంటే ఒకవేళ స్విమ్మింగ్ యూజ్ చేసుకుందాం అనుకుంటే పర్ ఇయర్ ఇంత, జిమ్ యూజ్ చేసుకుంటే పర్ ఇయర్ అంత అని పెట్టినాం సార్. సో మేము ఏదైతే మెయింటెనెన్స్ ₹2 per SFT పెట్టాము దట్ విల్ బీ అప్లికబుల్ ఫర్ ఎవ్రీథింగ్. సో త్రూ అవుట్ ద ఇయర్ మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బ్యాంక్వెట్ హాల్ మాత్రం ఒక మినిమం ఛార్జెస్ బట్టి దాన్ని మేము ప్లాన్ చేసుకున్నాము. మీరు జిమ్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, తర్వాత బ్యాడ్మింటన్ కోర్ట్ కానీ, ప్లే ఏరియా కానీ ఇవన్నీ కూడా మీరు ఆ మెయింటెనెన్స్లోనే వచ్చేస్తుంది. ఓకే సార్, మనకి వాటర్ సోర్సెస్ గురించి కూడా చెప్పండి సార్. సార్ వాటర్ మాకు ఆల్రెడీ గోదావరి వాటర్ కనెక్షన్ వచ్చేసింది. సో మొత్తము అన్ని ఫ్లాట్స్లో కూడా వీఆర్ ప్రొవైడింగ్ గోదావరి కనెక్షన్. వీ హ్యావ్ టేకన్
అవసరమైనంత వాటర్ మేము తీసుకున్నాం సార్. అంటే సఫిషియంట్ సార్. ఏ ఫ్లాట్ వాళ్ళు కూడా మాకు తక్కువ వచ్చింది అలా లేకుండా పైన కూడా అది వాటర్ స్పీడింగ్ ఒకటి ఉంటుంది సార్. అంటే ఈ ఫ్లాట్లో పైన 5th ఫ్లోర్ వాళ్ళకి తక్కువ వచ్చినాయి, 1st ఫ్లోర్ కాకుండా ఏ ట్యాప్ ఓపెన్ చేసినా సేమ్ స్పీడ్తో వాటర్ వచ్చేటట్టుగా మేము ఒకటి కొంచెం ఎక్విప్మెంట్ అయితే ట్యాంక్లో ఫిట్ చేసాము. అండ్ అదే కాకుండా మనం వాటర్ సాఫ్ట్నెస్ కూడా యూజ్ చేస్తున్నాం సార్. ఓకే. సో హార్డ్ వాటర్గా ట్యాప్స్ అవన్నీ కూడా ఎఫెక్ట్ కాకుండా సో దానికోసం కూడా వాటర్ సాఫ్ట్నింగ్ చేసి పైనకి పంపిస్తుంది సార్. అంటే ఇప్పుడు మనకి 1st ఫ్లోర్లో ఉండేటోళ్ళకి ఏ ప్రెషర్ వస్తుందో 5th ఫ్లోర్ కూడా సేమ్ ప్రెషర్ వస్తుంది సార్ మనకి. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్కి అయితే మీరు పర్సనల్ కూడా విజిట్ చేయాలంటే కనుక సార్ నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 800 మీటర్ డిస్టెన్సే ఉంటుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో బాగుంటుంది, కన్స్ట్రక్షన్ మెటీరియల్ క్వాలిటీలో బాగుంటుంది, ఎమ్యూనిటీస్ కూడా మంచి ఎమ్యూనిటీస్ ఇచ్చారండి. అలాగండి ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా వీడియోలోనే మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక సార్ నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వినయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.